ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 23 సంవత్సరమంతా బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నిర్గమకాండం 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 20 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడైనగాక. ఇశ్రాయేలీలు ఉదయకాలం ఎండ తీవ్రత రాకమునిపే వారు మన్నాని ఏరుకున్నట్లు మీరు ఈ ఉదయం దేవుని యొక్క మన్నాని సమకూర్చుకోవాలని ప్రభు నామంలో మీకు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మన్నా. ఆ వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు మన అంతరంగ పురుషుడు విస్తారమైనటువంటి బలముతో నింపబడతాడు. మనం ప్రతి విధమైన సమస్యని అవలీలగా మనం జయించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 20వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి మాటను మీరు గమనించాలని నేను కోరుచున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. అవును, మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించడమే కాదు, మన దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు, మన ప్రార్థనలు సఫలం చేస్తాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావుని గురించి భయపడి ఆ రాత్రంతా కూడా అతడు చాలా భయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తెల్లవారి గొప్ప విజయాన్ని దేవుడు యాకోబుకిచ్చాడు. 400 మంది సైన్యముతో తన యొక్క తమ్ముణ్ణి చంపడానికి, హతమార్చడానికి బయలుదేరుచినటువంటి ఏశావు తన తమ్ముని చూడగానే జాలి, కనికరం పుట్టుకొని వచ్చింది. తన మెడ మీద పడి అతడు ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. దేవుడు గత రాత్రి యాకోబు చేసిన ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, యబ్బేజు కూడా 4 అంశముల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఏం జరిగింది? అద్భుతమైన కార్యం. దేవుడు ఆ 4 అంశములను ఆలకించి అతడికి జవాబునిచ్చాడు. అవును దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు దేవుడు ఎల్లప్పుడూ ఆలకిస్తాడు. మన ప్రార్థనల మీద దేవునికి కనుదృష్టి మన ప్రార్థనల మీద దేవుని యొక్క కనుదృష్టి నిలుస్తుంది. మీరు మోకరించినట్లయితే మీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మీరు దేవుని యొక్క సన్నిధిలో మోకాలు వేసి ఎందుకు ప్రార్థించకూడదు? మీ సమస్యను దేవునికి ఎందుకు చెప్పకూడదు? ఈ ఉదయం దేవుని యొక్క సన్నిధిలో మీరు భారముతో ప్రార్థించండి. దేవుడు మీ మనవి ఆలకిస్తాడు, మీకు జవాబునిస్తాడు. మీరు తేజోవంతమైనటువంటి ముఖములతో ప్రభు యొక్క సన్నిధిలో ఆనందిస్తారు. మీ హృదయం ఉప్పొంగుతుంది, మీ గుండె కొట్టుకొనుచు ఆనందిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన యందు ఆనందించండి, అప్పుడు మీరు బలము పొందుతారు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మా ప్రార్థనలు సఫలము చేయువానిగా ప్రభువా మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. మా తండ్రి, మా ప్రియుల జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, మహత్కార్యములు చేయండి. వారి అక్కరలు, వారి అవసరతలన్నీ తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.